నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లోని రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ ముందుగా చూద్దామండి. మీకేం పట్టదా, చేసిన మంచిని చెప్పరా, దుష్టాచారం అడ్డుకోలేరా, మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం. తోతపూరి మామిడికి కిలోకు 4 రూపాయలు అదనంగా ఇచ్చి కొనిపించాం. 80% కొనేదాకా జగన్ అడావుడి, కొనేశాక జగన్ అడావుడి. రైతుల వద్దకెళ్ళి తలకాయలు రపరపా నరుకుతామంటారా? ఎక్కడలేని విధంగా పొగాకును 270 కోట్లు హెచ్చించి కొనిపించాము. నిత్యావసర ధరలు తగ్గించాము. మహిళల ఎమ్మెల్యేను దూషించినా మీరు స్పందించరా? మంత్రులు ఎమ్మెల్యేల ఉదాసీనత. దీంతో ప్రజల్లో వైసీపీ దుష్టాచారము. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు చంద్రబాబు క్లాసు. తోతాపూరి రైతులకు 260 కోట్లు. ఈ సీజన్లో 6.50 లక్షల టన్నులు మామిడి సేకరణ. అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్కు 524 కోట్లు. వాహనాల గ్రీన్ ట్యాక్స్ తగ్గింపుపై ఆర్డినెన్సు. కోకో మద్దతు ధర కింద 14.88 కోట్లు. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి కొలుసు. బంగారపాలెంలో దండుపాలెం మరో దండయాత్ర. రైతుల పరవాస పేరిట అదే అరాచకం. దండయాత్రల మామిడి యార్డుకు జగన్. ఎంపిక చేసిన రైతులకు అరగంట పరవాస. ఎక్కడా రూల్స్ పాటించని వైసీపీ బ్యాచ్. యార్డ్లేకి దౌర్జన్యంగా స్వచ్ఛకెళ్ళి రచ్చరచ్చ. పోలీసులు నెట్టేస్తూ కవిస్తూ నానా బీభృసం. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి. హైవేపై జనం లేకపోవడంతో ప్లాన్ మార్పు. బంగారపాలెం గ్రామంలోకి వెళ్ళే యత్నం. అడ్డుపడిన చిత్తూరు ఎస్పీ పైకి వాహనం. బంగారపాలెం స్టేషన్లో 3 కేసులు నమోదు. నేడు మెగా పీటీఎం 2.0. 61,000 బడులు, జూనియర్ కాలేజీల్లో నిర్వహణ. మొత్తం 2.28 కోట్ల మంది పాల్గొంటారు అంచనా. పుట్టపర్తిలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు, లోకేష్. గిన్నీస్ రికార్డు నెలకొల్చే దిశగా అధికారులు ఏర్పాట్లు. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన. పార్లమెంటు వర్షాకాల సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో కేంద్రము. ప్రధాన పార్టీల సంప్రదింపులు. ఇప్పటికే మొదలైన సంతకాలు సేకరణ. లిక్కర్ స్కామ్లో రజిత్ భార్గవ సీనియర్ ఐఏఎస్ పేరు వెలుగులోకి. పాలసీ రూపకల్పన నుంచి కమిషన్ల వసూలు వరకు రాజకాశిరెడ్డికి పెత్తనం. ముడుపులతో మౌనం. కీలక ఆధారాలు సేకరించిన సిట్ రేపు విచారణకు రావాలని నోటీస్ అందజేత. అనంతరం చర్చలకు ఉపక్రమించే అవకాశము. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రంజిత్ భార్గవ పేరు వెలుగులోకి వచ్చింది. మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమిషన్లు తీసుకోవడం వరకు ఆయన అడుగడుగునా ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలుస్తుంది. హెల్మెట్ ధరించక 4,276 మంది మృతి. గతేడాది ప్రమాదాలపై హైకోర్టు ఆందోళన. బెజవాడ పోలీసులకు అభినందనలు. అవగాహన కొనసాగించాలని నిర్దేశము. పత్రికలు, టీవీల్లోనూ ప్రకటనివ్వాలని సూచన. అందుకు నిధులు ఇవ్వాలి సిఎస్కు ఆదేశము. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నపై కేసు. ప్రశాంత్ రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు. 4 సెక్షన్లపై కోవూరు స్టేషన్లో నమోదు. 71 సాగునీటి ప్రాజెక్టులకు ఊపిరి. పనులు పూర్తికి 27,941.34 కోట్లు. కేబినెట్లో తీర్మానము. నేటి నుంచి రైతుల ఖాతాల్లో ధాన్యం బకాయిలు. వంతెన కూలి నదిలో పడ్డ వాహనాలు. 13 మంది దుర్మరణం. గుజరాత్లో ఘటన. వంతెన 40 ఏళ్ల నాటిది. దృఢత్వంపై గతంలోనూ స్థానికుల ఫిర్యాదులు పట్టించుకోని అధికారులు. మళ్ళీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ నిధులు వినియోగం. దళిత గిరిజన కాలనీలో మౌలిక వసతులు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం. అన్ని శాఖల నుంచి సబ్ ప్లాన్ అమలుకు నోడల్ ఏజెన్సీ సన్మానకాలు. గత వైసీపీ హయాంలో సబ్ ప్లాన్ నిర్వహణ డీజీటీ
పథకాలతో బుక్కు అడ్వర్టైజ్మెంటు. కాల పరీక్షను తట్టుకొని నిలిచిన స్నేహబంధం. నమీబియా పార్లమెంట్లో ప్రధాని ప్రసంగం. మోడీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం. ఇంధనం, ఆరోగ్యం తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య 4 ఒప్పందాలు. ప్రజాసేవకే టెక్నాలజీ, వారికి ఉపయోగపడినప్పుడే సార్థకత. వైద్య ఖర్చులు పెరిగాయి, తగ్గించాలి. పేదలకు నాణ్యమైన విద్య అందాలి. టెక్నాలజీతోని ఇవన్నీ సాధ్యము. బిల్ గేట్స్తో కలిసి చేపడుతున్న పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష. భలే ఈ సైకిల్ భలే సిద్ధు. ఇంటర్ విద్యార్థికి పవన్ అభినందనలు. ప్రోత్సాహం కింద 1,00,000 అందజేత. సిద్ధు తయారు చేసిన సైకిల్పై అతన్ని ఎక్కించుకొని వెళుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వచ్చే ఏడాది నుంచి అమెరికా వీసా ఛార్జీలు పెంపు. విద్యార్థి, పర్యాటక, వ్యాపార, ఎక్స్చేంజ్ వీసాలపై ఇంటర్గేట్ రుసుము $250. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ, ఈనాడు దినపత్రికలు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ అండి. ఈనాడు తెలంగాణలో చూసుకుంటే ఫస్ట్ కృష్ణా జిల్లాలో కేసీఆర్ ద్రోహం 1000 రెట్లు అధికం. ఉమ్మడి పాలనలో కన్నా ఆయన ఆయంలోనే తీవ్ర అన్యాయం. జగన్తో బరాస అధినేత అనుబంధం పార్టీకి తీరని నష్టం. 10 ఏళ్ళలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు. తేదీ చెప్తే చర్చకు అసెంబ్లీ సమావేశాలు పెడతాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీకి సిద్ధం. నేను వస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తిలకిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో తుమ్మల నాగేశ్వరరావు, వాగటి శ్రీహరి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్. ఏపీకి 64% ఇచ్చి తెలంగాణకు 36% చాలన్నారు. 575 టీఎంసీలు ఇవ్వాలని ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తున్నాము. కమిషన్ల కోసమే తుమ్మడి వెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పు. కృష్ణా జలాలు కాళేశ్వరంపై ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కల్తీ కల్లోలం. హైదరాబాద్లో 5 మృతి. నిమ్స్లో 31 మందికి చికిత్స. పెరుగుతున్న బాధితుల సంఖ్య. పోలీసు అదుపులో 7 నిందితులు. రాజధాని హైదరాబాద్లో కల్తీ కల్లు మహమ్మారి తీవ్ర విషాదం మిగిలిచింది. అవస్థతకు గురైన వారిలో 5 మృత్యువాత పడారు. వీరిలో ఒకరు 2 రోజుల క్రితమే మృతి చెందగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరొకరు, బుధవారం 3 కన్నుమూశారు. వేరువేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితులను నిమ్స్కు తరలించారు. మంగళవారం రాత్రి బాధితుల సంఖ్య 15 ఉండగా బుధవారం సాయంత్రానికి 31కు పెరిగింది. వీరిలో ఒకరి పరిస్థితి ఇసుమగా ఉంది. అనుమతులు ఆపినా ఆగని కళ్ళు విక్రయాలు. ఫ్లోరైడ్ కలిపినట్లు తేలిన చర్యలకు వెనుకడుగు. కూకటపల్లిలో ఉదంతం నేపథ్యంలో విమర్శలు. తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెసే. 50 ఏళ్ల పాలనలో సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసింది. ప్రజాభవన్లో సీఎం మాట్లాడమని అబద్ధాలే. హరీష్ రావు ధ్వజం. దేశవ్యాప్త సమ్మె పాచికం. భారీగా పాల్గొన్న కార్మిక సంఘాలు. ప్రజా రవాణా నిత్యావసరాలకు కలగని ఇబ్బంది. తన పుట్టినరోజు పునరుద్ధరించుకొని సొంత నియోజకవర్గంలోని ప్రభుత్వ బడుల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు మోడీ కానుకగా ఉచితంగా సైకిల్ పంపిణీ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్ణయించారు. బుధవారం 2000 మందికి పంపిణీ చేశారు. గుజరాత్లోని నవోదర బుధవారము ప్రాంతంలో మహీసాగర్ నదిపై వంతెన కుప్పకూలడంతో నదిలో వాహనాలు పడి 11 మంది మృతి చెందారు. సిఐడి అదుపులో హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. మరో 4 కూడా. ఐపీఎల్ టికెట్ల వివాదంలో చర్య. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావును తెలంగాణ సిఐడి పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ టికెట్ల వివాద నేపథ్యంలో చేపట్టిన దర్యాప్తులో భాగంగా టీచర్లకు ముఖ గుర్తింపు హాజరు. సర్కారు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలో 2 ఏళ్ల క్రితమే యాప్ సిద్ధం. ఇప్పటికీ విద్యార్థులకు అమలు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ముఖ గుర్తింపు హాజరు.
అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమన్వయం అవుతుంది. మనసులే పుస్తకాలు, అనుభవాలే పాఠాలు. లైబ్రరీలో పుస్తకాలు ఉంటాయి, విజ్ఞానము, వినోదము, ఆనందము పంచుతాయి, ఎన్నో జీవిత సత్యాలు చెప్తాయి. పీలిస్తే రోగాలే వణికిస్తున్న PM10 సూక్ష్మ ధూళికణాలు. కాలుష్య నియంత్రణకు 4 ఏళ్లలో 450 కోట్లు ఖర్చు. హైదరాబాదు సంగారెడ్డిలో కనిపించని ఫలితం. 10 ఏళ్ళు ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు. తేదీ చెప్తే చర్చకు అసెంబ్లీ సమావేశాలు పెడతాం. ఎర్రబల్లి ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీకి సిద్ధం. నేను వస్తా అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సవాలుకు ప్రతి సవాలు విసిరిన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఫామ్ హౌస్కు మంత్రుల బృందాన్ని పంపిస్తా. కేసీఆర్ ఎప్పుడుంటే అప్పుడు మళ్ళీ సమావేశాలు నిర్వహిస్తాం. ఆరోగ్యం సహకరించకపోతే కుర్చీ వేసుకొని కూర్చోండి. మంత్రుల బృందాన్ని పంపిస్తా. ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడదాం. మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం. మీ అనుభవంతో సూచనలు చెప్తే స్వీకరిస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ అనుమతితో నిపుణులను కూడా పిలిపిస్తాం. అన్ని పార్టీల సూచనలు తీసుకుంటాం. చర్చల్లో ముఖ్యమంత్రి కూడా ఉండాలని పెద్ద ఆయన కోరుకుంటే ఫామ్ హౌస్కు నేను వస్తా, నాకేం బేసాజారు లేవు అని సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కు చెప్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే 9,000 కోట్లు బిగ్ భూదందా. గోపనపల్లిలో 90 ఎకరాలకు సర్కారు పెద్దలు వేశారు. భాగ్యనగర్లో TNGOకు దక్కాల్సిన భూమిపై కన్ను. గుట్టు చప్పుడు కాకుండా బసవతారక నగర్ ఖాళీ. గుడిసెవాసులను బలవంతంగా ఎలుగడుస్తున్న వైనం. తీగ లాగితే బయటపడిన 90 ఎకరాల భూదందా. తెర వెనుక బిగ్ బ్రదర్స్, కొందరు కాంగ్రెస్ నేతలు. పరంపోగు భూమిగా రెవెన్యూ రికార్డులో నమోదు. కాంగ్రెస్ రాగానే ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టే కుట్రలు. సుప్రీంకోర్టు పాత ఉత్తర్వులను చూపించి లబ్ధికి యత్నం. ముందుగానే వారితో సర్కారు పెద్దలు ఒప్పందాలు. 30 ఎకరాలకు NOC జారీ అయిందన్న తహసీల్దారు. 10 ఏళ్ల భూమిని కాపాడిన కేసీఆర్ సర్కారు. గుడిసెలు ఖాళీ చేయాలని ఇజ్రాలతో దాడి. 5గురిని పట్టుకొని కొట్టిన గుడిసెవాసులు. వెనుక ఉన్న ప్రైవేటు వ్యక్తులపై తిరుగుబాటు. రణరంగా మారిన బసవతారక నగర్. న్యాయం కోసం బాధ్యతలు రాస్తోరోక. భూములు గుంజుకుంటున్నారు. దశాబ్దాలుగా గుడిసెలేసుకొని ఉంటున్న మమ్మల్ని బలవంతంగా ఎలగొడుతున్నారు. బసవతారక నగర్ నిరుపేదలు ఆందోళన. ఆ భూమి 90 ఎకరాలు, అక్కడ ఎకరం 100 కోట్లు. అంటే ఆ దందా విలువ అక్షరాల 9,000 కోట్లు. పంపులు నడపకుండా తంపులా. తప్పుడు లెక్కలు, అబద్ధమ మాటలతో మభ్య పెడుతున్నారు. కుక్కతోక వంకరలా చెప్పిన అబద్ధాలనే మళ్ళీ చెప్తుండ్రు. 50 ఏళ్ల పాలనలో నీటిపారుదల నిర్వహణ చేసింది కాంగ్రెసే. పదవి కోసం పెదవులు మూసుకొని ఆంధ్రాకు దాసోహం ఉన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు శుద్ధపూస మాటలు చెప్తుండ్రు. 50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్లు ఆధారాలు బయటపెట్టి మీ చేతగాన తన వల్లే ప్రాణహిత సేవల ప్రాజెక్టులు మూలకు మేడిగడ్డను బాగు చేయాలని NDSకు చెప్పినా చేయరా. ప్రజా సమస్యలపై ఉద్యమిద్దాం. గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్ర. కాళేశ్వరం జలాల కోసం ఎదురు చూస్తున్న పంట పొలాలు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యాచరణ సిద్ధం చేయండి. 5 రోజులుగా నందినగర్లో పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు. రాష్ట్రంలో వర్తమాన పరిస్థితులపై జిల్లాల వారీగా సమీక్షలు. స్థానిక ఎన్నికలు కార్యకర్తలను సిద్ధం చేయాలని దిశానిర్దేశం. నేడు మరోసారి వైద్య పరీక్షల కోసం యశోద దవాఖానకు. గత గురువారం స్వల్ప అవస్థతో సోమాజిగూడ యశోద దవాఖానకు అడ్మిట్ అయిన కేసీఆర్ 2 రోజుల పాటు వైద్య పరీక్షలు. సీఎం మాట్లాడాల్సిన మాటలేనా? నిన్న కళ్ళు కాంపౌండు, నేడు క్లబ్బు పబ్బు. ప్రెస్ క్లబ్బులపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై నిరసన ఎలువెత్తిన సీఎం నోట మళ్ళీ అదే పురుష పదజాలం. ఆ ఇద్దరి మధ్య వ్యాఖ్యలపై జర్నలిస్టులు పైరు.
కల్తీ కల్లుకు 6 మృతి, మరో 28 మందికి తీవ్ర అవస్థత, నిమ్స్లో కొనసాగుతున్న చికిత్స. 5 కల్లు దుకాణాలు సీజు, ఎక్సైజ్ అధికారుల అదుపులో నిర్వాహకుడు కాంగ్రెస్ నేత తప్పించుకునేందుకు దొడ్డిదారిలో వ్యక్తం. బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకుంటా మంత్రి జూపల్లి హెచ్చరిక. ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీ పెడదామా? మంత్రులను పంపిస్తా, నేను వస్తా. కృష్ణా గోదావరి నది జలాలపై చర్చిద్దాం. కేసీఆర్కు రమ్మంటే రెడీ. కేటీఆర్ చేతిలో భంగపడిన తెల్లారే రేవంత్ మరో సవాల్. హైదరాబాదు తాగునీటికి ఉమ్మడి వాటా నుంచి నీళ్లు అడిగితే బాగుండేదని వ్యాఖ్య. కొనతం దిలీప్కు హైకోర్టులో ఊరట. 5 కేసులపై తదితర చర్యలు చేపట్టకుండా స్టే విధింపు. కామారెడ్డి జిల్లా తడవాయిలో యూరియా కోసం బారులు తీరిన రైతులు, పహారా కాస్తున్న పోలీసులు. బస్తా యూరియా 400. కొరతను సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు, బ్లాక్ మార్కెట్కు తరలింపు, భారీగా ధర పెంపు. సహకార సంఘ కోటాలో మహారాష్ట్రకు, వ్యాపారులతో ప్రభుత్వ అధికారులు కుమ్మక్కు. రైతుకు నో యూరియా అట్టడుగుతున్న వైనం. చూడండి, కల్తీ కల్లుకు 6 చనిపోయారంట అండి. హైదరాబాద్లో కల్తీ కళ్ళు అంట, 6 చనిపోయారంట. ఇంకా 31 మంది నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంట. అది ఇంకా యూరియా కొరత కూడా ఉందని ఇది నమస్తే తెలంగాణలో రాశారు. బస్తా 400 రూపాయలు అనేది కూడా రాశారు. ఇంకా ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీ పెడదామా అని అది కూడా రాశారు. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు. నెక్స్ట్ సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే, ఈ ప్రభుత్వం భయపడుతుంది. నేను రైతులను కలవడానికి ఇన్ని ఆంక్షలా? రైతు సమస్యలను ప్రస్తావించడం కూడా తప్పేనా? కిలో మామిడి 2 రూపాయలంట. మరి ఇంత దారుణమా? మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం. జగన్ వస్తున్నాడంటే మీకు భయం, అందుకే ఎక్కడికక్కడ కట్టడి. వైసీపీ ప్రభుత్వంలో కిలో మామిడి 22 నుంచి 29 పలికిన ధర. ఏటా మే మొదటి వారంలోనే పంట కొనుగోలు. కూటమి ప్రభుత్వంలో నెల రోజులు పైగా జాప్యం. ఫలితంగా దిక్కుతోచని స్థితిలో రైతులు. పంటలు ధ్వంసం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ హామీ మేరకైనా కిలో 12తో ప్రభుత్వమే కొనాలి. తర్వాత ప్రభుత్వమే మార్కెట్లో అమ్ముకోవాలి. ఎందుకు నిర్బంధం, ఆంక్షలు? రైతులు తమ గోడను ప్రతిపక్ష నేతకు చెప్పుకోకూడదా? జాతీయ రహదారిని ఊరా సందున చెక్పోస్టులు పెడతారా? డిఐజీ, 3 జిల్లాల ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 17 మంది డిఎస్పీలతో ఎవరికి భద్రత? వీరితో పాటు సిఐలు, ఎస్ఐలతో సహా 2000 మందిగా పోలీసులు రైతులను అడ్డుకోవడానికి పరిమితమో. జగన్ పర్యటనకు వెళ్తారేమో కానీ బైకులకు పెట్రోల్ పోయినకుండా అడ్డుకుంటున్న వైనమో. 100 మందిని కొట్టడం, అరెస్టులు చేయడం, నోటీసులు ఇవ్వడం ఎవరి కోసము? మీడియా ఫోటోగ్రాఫర్లను డ్రోన్లతో సైతం అడ్డుకోవడం ఎందుకు? తుదుకు మాజీ సీఎం వైఎస్ జగన్కు మాత్రం భద్రత కల్పించలేదు. ఇదంతా ఎందుకంటే కూటమి అరాచకాలను ప్రపంచానికి తెలుస్తాయని భయమో. అశాంతికి పోలీసులు ఆజ్ఞం. మాజీ మంత్రి నలపరెడ్డి ఇంట్లో విధ్వంసం. ఇప్పటికీ కేసు నమోదు చేయని పోలీసులు. ప్రసాదరెడ్డి ఫిర్యాదుతో నలపరెడ్డిపై ఆగమేఘాల మీద అక్రమ కేసు నమోదు. పోలీసుల తీరుపై మండిపడుతున్న ప్రజాస్వామ్యవాదులు. చూడండి, ఆధార్ ఇప్పటికీ తొలి గుర్తింపు కాదు. ఓటర్ల గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డును స్వీకరించడం లేదని బీహార్ రాజకీయ పార్టీ నేతల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో యుఐడిఏలు సిఇఓ భువనేశ్వర్ కుమార్ స్పష్టత ఇచ్చారు. ఆధార్ అనేది ఇప్పటికీ మొదటి గుర్తింపు కాదని స్పష్టం చేశారు. 850 కిలోల గంజాయి స్వాధీనము. 10 మంది అరెస్టు, మరో 2 కోసం గాలింపు. ఇది సుల్లూరుపేటలో 10 కిలోలు స్వాధీనం చేసుకున్నారంట. 850 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారంట. ఇంకా చూస్తే ఈ ప్రభుత్వం భయపడుతుంది.
నేను రైతులను కలవడానికి ఇన్ని ఆంక్షలా? చంద్రబాబు కూటమి ప్రభుత్వమై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్ కిలో కేవలం 500 మాత్రమే రావాలంట. అంటే కేవలం 500 మంది రైతులు మాత్రమే నష్టపోయారా? సమాధానం చెప్పండి. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తుంది? జగన్ వస్తే తప్పేంటి? నేను రైతులతో మాట్లాడితే వారి సమస్యలు లేవనెత్తితే తప్పేముంది? రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టే నేను ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఆవేదన చెప్తున్నాను. ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడని తెలిసి 2000 మంది పోలీసులు మోహరించారు. ప్రతి గ్రామంలో ప్రతి ఏ రైతు ఇక్కడికి రాకూడదని కట్టడి చేయాలని చూశారు. మీరు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొంటే రౌడీ సీట్లు తెరుస్తామని రైతులను బెదిరించారు. పలికేది జగన్ ఒకడే, గుర్తించుకోండి. ఒకటే చెప్తున్నా అయ్యా పోలీస్ సోదరుడా, మీకు కూడా సమస్యలు ఉంటాయి. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా పలికేది ఒక జగన్ మాత్రమే. పొగాకు రైతులకు సమస్య అయినా జగనే పలుకుతున్నారు. మామిడి రైతుల సమస్యలపైన జగనే పలుకుతున్నాడు. మిర్చి రైతులైనా జగనే పలుకుతున్నాడు. ఉద్యోగుల సమస్యలైనా వాళ్ళకు మధ్యంతర వృత్తి ఇవ్వాలన్న, వేతనాల సవరణ డిమాండ్ చేయాలన్నా, వాళ్ళకు కరువు భత్యం ఇప్పించాలన్నా, చివరికి చంద్రబాబు నాయుడు హామీలు నిలదీస్తూ ఆయన్ను గట్టిగా ప్రశ్నించాలన్నా, సూపర్ 6, సూపర్ 7లు అమలు చేయకుండా మోసం చేసిన వైనాన్ని ఎండగట్టాలన్నా జగన్ మాత్రమే ముందుంటారు. ఆంక్షలు గట్టు దాటి తండాలు కూటమి కుట్రలను పటాపంచలు చేస్తూ తరలి వచ్చిన జనసంద్రమైన మార్కెట్ యార్డు. ఏకంగా 25 చెక్ పోస్టులు. రైతుల కట్టడికి పోలీసులు ముట్టడి. ఎందుకు నిర్బంధం, ఆంక్షలు? మహిళలు వృద్ధులపైన లాఠీ ఛార్జీ. మామిడి వేదన, రైతు రోదన. చిత్తూరు జిల్లా బంగారపాలెం మండలానికి చెందిన 4 రైతులు మామిడి కొనుగోలు చేసేవారు లేక ఇసిగిపోయారు. ఇదేనండి సాక్షి పేపరు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి గురించే, ఆయన పర్యటన గురించే పేపర్ మొత్తం దాంట్లోనే అదే రాశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.